ఏ గైస్, నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్ ఇలా స్క్రోల్ చేస్తుంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే తగిలింది. అది మళ్ళీ మీడియా ఛానల్ అంటారు. దానంత లక్కో ఛానల్ నాకు తెలిసి ఇంకోట్లేదు. దాని పేరేంటి చేసి తేజస్వి మీడియా అని చెప్పేసి యూట్యూబ్లో ఉంటుంది. మీడియా ఛానల్ వచ్చేసి ఇది. సో ఇందులో వచ్చేసి ఒక యాంకర్ ఏం చేస్తారంటే, నార్మల్గా మనకు తెలంగాణలో జాతరలు జరుగుతుంటాయి కదా. సో అక్కడ జాతరలో వచ్చేసి విలేజెస్లో చాలా మంది చూస్తుంటారు 10 రూపాయలకే పాలకోవా బండి అని చెప్పేసి సేల్ చేస్తుంటారు కదా. సో అలాంటి ఒక పర్సన్ వచ్చేసి ఆ జాతరకి సేల్ చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఈ మీడియా పర్సన్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలా చేశారనమాట. ఇంటర్వ్యూలా చేసి దీనికి ఫుడ్ సేఫ్టీ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, దీంట్లో మీరు ఏదో నకిలీగా ఏదో చేస్తున్నారు, పిల్లలకి మోసం చేస్తున్నారు అని చెప్పేసి 10 మందిలో ఆయన చాలా బ్యాడ్ చేసి పరువు తీశాడు. అండ్ తన బిజినెస్ పోయేలాగా చేస్తున్నాడు. అండ్ ఆయనకు అంత పిల్లల మీద సేఫ్టీ, పబ్లిక్ మీద అంత కాన్సన్ట్రేషన్, అంత కేరింగ్ ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళి సేమ్ ఇలానే ఇంటర్వ్యూ చేస్తారా? పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి కదా, 5 స్టార్ 3 స్టార్స్ అని చెప్పేసి, సేమ్ అలానే వెళ్ళి ఫుడ్ సేఫ్టీ ఉందా, కరెక్ట్ వాళ్ళన్ని రూల్స్ పాటిస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడా? చేయలేడు. ఎందుకంటే ఉచ్చ పడిపోతుంది. ఇక్కడ ఈ పర్సన్ అంత ఓవర్ రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే, ఆ ఛానల్ నేను చెక్ చేశాను. ఆ ఛానల్ చెక్ చేస్తే దానిలో నాకు తెలిసిందంటే ఈ ఛానల్ వచ్చేసి హిందూ మతానికి సంబంధించిన అనమాట. సో హిందూ మతానికి చాలా ఓవర్గా కేరింగ్ చూపించే మతం, అంటే హిందూస్ ని తన సైడ్ తిప్పుకునేలాగా వీడియోస్ చూపిస్తుంటాడు. అండ్ అక్కడ సేల్ చేయడానికి వచ్చిన పర్సన్ వచ్చేసి ఒక ముస్లిం. ఆ ముస్లిం పర్సన్ కాబట్టి ఈ రిపోర్టర్ వచ్చేసి అంత ఓవర్ యాక్టింగ్ చేశాడు. తనని 10 మందిలో బ్లేమ్ చేసి వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పేసి, వీళ్ళు ఫేక్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పరువు తీశారు గైస్. ఇలా చేసే వాళ్ళు, మీరు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, ఫుడ్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, వాళ్ళ దగ్గర వెళ్ళి సేమ్ ఇలానే మీరు క్వశ్చన్ చేస్తారా? చేయలేరు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీదకి, అది కూడా వేరే మతం వాళ్ళైతే మనకు మంట వచ్చేస్తుంది కదా. ఇది తప్పు గైస్. మీరే పని, నేను చెప్పింది తప్ప కరెక్టా? సో మీరు అనుకోవచ్చు, తను చేసింది మంచిగా కదా, పబ్లిక్ హెల్త్ కోసమే అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఫుడ్లో ఏదైనా కల్తీ జరిగిందంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళకి వచ్చేసి వీళ్ళని సరెండర్ చేయాలి. వాళ్ళు వచ్చి చెక్ చేసి అందులో నిజమైనది ఉందా లేదా, వీళ్ళు మోసం చేస్తున్నారనేది చూపిస్తారు. అంటే వాళ్ళు మొత్తం టెస్టులు చేసి మనకు చెప్తారు ఇది కరెక్టా కాదని. అంతేగాని మన చేతిలో లేదు. చట్టాన్ని మన చేతిలో తీసుకొని మనకు నచ్చింది మనం చెప్పేయడం అనేది దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్.